ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 500 బొక్క అయింది. నీకు జుట్టు లేదు నాకు జుట్టు ఉందని అన్నాడు నన్ను. రే మొత్తం పోయిందిరా. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు పగలే రాత్రి అయిపోయినట్టుంది అనమాట. మొత్తం మబ్బులు కమ్మేసి ఫుల్ చీకటి అయిపోయింది. చూడండి, మార్నింగ్ నుంచి కూడా ఫుల్ వర్షం అనమాట. ఈ వర్షం ఇప్పుడప్పుడే ఆగే వర్షం కాదు, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కదా. వచ్చాడు నిద్రమోహం గడు. నేను మ్యాచ్ గెలిచింది కదా, ఫుల్ హడావిడి చేస్తున్నాడు. నిన్న కూడా ఏ బట్టలారా స్నానం చేసావు? నిన్న మొన్న కూడా చేసావు? రోజుకు ఒకసారి చేస్తున్నావు. పిడుగులు ఉరుములు రోజు ఒకసారి చేసేస్తున్నావు స్నానం. రెండా మరీ ఓవర్ అయిపోయింది. కానీ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయాలి. ఇప్పుడు నేను వలీగాడు వర్షంలో బీచ్కి వెళ్తున్నాం అనమాట. వర్షంలో బీచ్ ఎప్పుడు వెళ్దామా? ఎప్పుడు చూడలేదు, అందుకని చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. వర్షం అలా పడతానే ఉంది, చిన్న చిన్న చినుకులు. పదండి, కాకినాడలో వర్షంలో బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి రోడ్డు మీదకి వచ్చేస్తాయి అనుకుంటున్నాను అలలు. అది పంపిస్తారా? లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే వర్షంతో పాటు సముద్రంలో మనం కూడా వెళ్ళిపోవడమే. బయటకి అంత లోపలికి అంత రిస్కులు చేయమమ్మా మేము. కిక్ కొట్టమ్మా. అవి మర్చిపోయాను, కిక్ కొట్టాలి. అయ్యో బాబాయ్, చచ్చిపోతున్నాను. నేను వచ్చిన రోజు పని చేసింది వలి, రెండో రోజు పోయిందంట. అంతే, అది అలా ఉంటుంది మన లెగ్. ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది, ఇక ఈ ప్లేస్ లో ఆగాము. లోపలికి వెళ్తున్నాం, బీచ్ లోపలికి. ఇక్కడే సముద్రం చూసే అలా కనిపిస్తుంది వలి. అరే ఇక్కడికి వస్తున్నాయి సౌండ్లు, అల్ల సౌండ్లు చాలా గట్టిగా వస్తున్నాయి. మొత్తం చినుకులు ఎలా తగులుతున్నాయి అంటే రాళ్ళు తగిలినట్టు తగులుతున్నాయి. నాకైతే బండితో గుచ్చుకుంటున్నాయి అలాగా. అదిగా ఎంత వర్షంలో ఆడుతున్నారు ఎవర్రా బాబు మీరు. ఈ వర్షంలో ఈ క్లైమేట్ లో బీచ్ లో ఆడుకోవడం బాగుంటది, కానీ చాలా రిస్క్ కూడుకున్నది కాబట్టి దిగ నువ్వు దిగు. నేను దిగుతాను కానీ మళ్ళీ వెనక్కి వస్తాను రాదో డౌట్, అందుకే దిగట్లేదు. సరే సార్ అలా చూడండి, అలా ఒక్కసారి అలా ఫీల్ అవ్వండి. మెరుపు వచ్చింది, పెద్ద మెరుపు. షిప్లు కనిపించట్లేదు. నేను లోపలికి వెళ్ళిపోతున్నారా? నేను వాళ్ళకి వీడియో తీస్తున్నాడు. ఎలా వచ్చిందిరా? నాకు తెలియదు, తీసాను తీరండి. పరిగెట్టారులే వాళ్ళు మాత్రం. తీసావా? తెలీదు, అదే చూస్తున్నా. బా చాలా బాగా తీస్తున్నాను. ఇలా పెట్టినట్టేనా? వీడియోకి వచ్చి ముగ్గురు వెనక్కి తిరగండి. వీడియోకి వచ్చి 200. ఎలాగో పోయింది కదా అని చెప్పేసి ముగ్గురు తిరగండి వెనక్కి, బాగా వస్తుంది. 2, 1. I don't think so. No. I don't think so. ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు, జస్ట్ మిస్. అక్కడ ఏంట్రా, అక్కడ అంత మట్టిలో లేచింది. ఇప్పుడు వచ్చాం ఇక్కడికి. పెద్ద అల్లు వస్తున్నాయి, పెద్ద అల్లు వస్తున్నాయి. చూడండి ఇది. No. It's never, ever gonna happen. నేను వర్షం పడితే పెద్ద అల్లు వస్తాయి అనుకున్నాను, కానీ చాలా చిన్న అల్లు వస్తాయి. వర్షం పడితే రావనుకుంటా అల్లు, నాకు తెలిసి. చాలా ఫ్లాట్ ఉంది, దీనికన్నా నార్మల్ గానే ఎక్కువ అల్లు వచ్చినాయి కదా. ఎక్కువ రావట్లేదు, జస్ట్ చాలా సెటిల్ గా ఉంది. అలలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం మేము, బిస్కెట్ అయ్యింది. ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం తగ్గిపోయింది, ఎండ కూడా ఫుల్గా వచ్చేసింది. ఒరే ఏం చేస్తున్నారు? మా వాళ్ళు క్రికెట్ ఆడడానికి రెడీ చేస్తున్నారంట. సడన్ గా పడుకుని పోయాను, ఎప్పుడు పడుకున్నాను తెలియదు, ఇప్పుడే లేసా. అయితే మా బావ నాకు ఒక పని అప్ చెప్పాడు అనమాట. అది నాకు చాలా ఇష్టమైన పని. అది చిన్నోడికి కటింగ్ చేయించడం. ఎంత ఓవర్ యాక్టింగ్ చేశారా? మీకు కప్పు లేదురా, మాకు కప్పు ఉంది అని అంటే ఆ రివర్స్ లో ఇలా యాక్ట్ చేసి నీకు జుట్టు లేదు నాకు జుట్టు ఉందని అన్నాడు నన్ను. ఏదో ఈ మధ్యన ఏదో కొంచెం షాంపూ పడక వాటర్ పడక ఏదో జుట్టు కొంచెం ఊడిపోతే నన్ను అన్ని మాటలు మాట్లాడాడు. ఈరోజు అది డిప్ప పగిలిపోద్ది, కటింగ్ మామూలుగా ఉండదు. అలాగే దాని తర్వాత నేను ఇబాకా ఐస్ క్రీమ్ తీసుకెళ్తానని చెప్పాను కదా, తీసుకెళ్ళాలి. దొరికితే అనవసరంగా నోటు దోల ఎలాగో పోద్ది అనుకున్నాను, దొరికేసింది. సరే ఒరే చిన్నడారా, ఫస్ట్ ఇబాకోకి వెళ్తున్నాం. ఇంకా ఇది టేస్ట్ లో ఒకసారి టేస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. టేస్ట్
బాగుందా? ఆల్రెడీ 3 స్పూన్లు తీసుకో, ఇంకో 4 స్పూన్లు తీసుకుని టేస్ట్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు. నెక్స్ట్ ఇంకా వేద్దామండి అందులో. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 500 బొక్క అయింది. చల్లే మా చిన్నోడి కన్నా ఎక్కువ ఏంటి కానీ తినేరా, ఒకటి తీసుకోరా అంటే ఎన్ని తీసుకున్నాడు. అప్పటికి సౌండ్ చేస్తున్నాను, వీడికి వినిపించట్లేదు. ఇంకా ఆడు అపరిచితుడు వచ్చాడు ఆడు ఫేస్లో. టేస్ట్ చేయరా, నేను చాక్లెట్ టేస్ట్ చేస్తా. ఇది సూపర్ చాక్లెట్. అక్కడ చాలా పురుగులు ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడింది, లైట్లు వేసేసరికి పడిపోతున్నాయి. ఇప్పుడే లైట్లన్నీ ఆఫ్ చేసేసారు. భయం వేసింది ఎక్కడ అందులో పడతాయని చెప్పేసి. మూతలు వేస్తున్నారు కానీ భయం ఉంటుంది కదా. భలే ఉన్నాయి. ఆల్మండ్స్ చాలా బాగున్నాయి. క్యారమల్ కూడా వదిలిపోయింది. వలి కూడా మీకు చెప్పుకున్నాడు. ఇది ఏంటంటే టెంప్ట్ చేసింది, అది కేక్ లా ఉంది, అలాగే ఉంటుంది. లోపల ఐస్ క్రీమ్ కదా. తెలియదా? పైన చాక్లెట్ ఫజ్జి ఏదో అన్నాడులే, అది వేయించాం కదా, క్రీమీగా బాగుంది. ఊరంతా తిరిగి ఏ సెలూన్ షాపు ఖాళీ లేకపోతే ఇలాంటి దగ్గర తీసుకొచ్చి ఒకటి. అరే భలే ఉందరా సెలూన్ షాపు. నేను చిన్నప్పుడు ఇలాంటి దాంట్లోనే చేయించుకునేవాడిని. దోలు తీరుద్దు పదరా. మీరు ఎంత డెప్ కటింగ్ చేయగలిగితే అంత డెప్ కటింగ్ చేయాలండి. మొత్తం ఇదంతా తీయాలి. ఏంటంటే జుట్టు ఇలా ఎగరేస్తున్నాడు, అది ఇలా ఎగరేయడానికి అవ్వకుండా చేయాలి. వాళ్ళ డాడీయా అది ఇప్పుడు వాళ్ళ డాడీ నేను ఒప్పించాను మీరు కాబట్టి వేయండి. మొత్తం జుట్టు ఇలా ఎగరనివ్వకూడదు. నేను చూసుకుంటాను, నేనున్నాను. ఇప్పుడు నన్ను ఎక్కిరిచ్చాడండి, జుట్టు ఎగరేసి. నీకు జుట్టు లేదు, నాకు జుట్టు ఉందని. అది ఇప్పుడు జుట్టు ఉండకూడదు అంతే. నేను ఉన్నాను, మీరు చేయండి. చిన్నప్పుడు మన అందరం కూడా ఎలాంటి కటింగ్ షాప్లోనే కటింగ్లు చేయించుకుని ఉంటాం. ఇలా నీట్గా ఒక అద్దం. కాసేపు ఆగా అన్నీ మారుతాయి. స్టైలే కాదు, అన్నీ మారుతాయి. ఉండు, నీకు గుండె కరెక్టరా నీకు? రే మొత్తం పోయిందిరా. మా ఓడికి హాఫ్ కటింగ్ అయింది. ఎలా జరిగిందో చూడండి. ముందు కొంచెం ఎక్కువైందండి. ఇంకా ఉంది కదా, ఇంకా అవ్వలేదు కదా. అది అయిపోయిందని కంగారు వస్తుంది. 1 సైడ్ అయింది కాబట్టి అవ్వలేదా. ఇలాగే ఇలాగ ముందు కూడా ఉండాలి. కాసేపు ఆగరా, నువ్వు ఊపుదు కానీ. కాసేపు ఆగితే ఇద్దరు ఊపుకుందాం. నీలో శక్తి ఉందని. అది ఏదో ఊపు. ఇంకా ఊతుందా? ఇంకా ఊగిపోతుందా? బాగుందిరా, ఇప్పుడు బాగుందిరా. చాలా అందంగా ఉన్నాం. సన్నకు కూడా అన్నా. ఈసారి నుంచి ఎలా చేయన్నా కటింగ్? ఎలా చెయ్యి చిన్నపిల్లలాగా. వావ్ ఎలా తిరుగు. ఇప్పుడు చిన్నపిల్లలా ఉన్నారా? ఎందుకురా నీకు? స్నానం చేయి, ఇంకా అసలేం సినిమా తెలుస్తుంది. వెళ్ళు. ఇప్పుడే వచ్చాడు మా కుర్రాడు స్నానం చేసి. చూడండి ఎలా ఉన్నాడు. అంత ఓవర్ యాక్టింగ్ చేసావరా? ఇదిగో జుట్టు. అరే ఇంకా ఉందరా జుట్టు, ఇంకా తీపిచ్చచ్చురా. పద వెళ్దాం, పద. పర్సనల్స్కి వెళ్ళకరే. ఇటు తిరుగు. ఇప్పుడు కొంచెం చిన్నపిల్లల్లా ఉన్నావురా. అది మా మ్యాటర్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకో వ్లాగులో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.